వచ్చేసాడు మీ బీట్ డ్యూడ్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. జెన్జీ కిడ్స్ కి బెంజులు ఎక్కువైపోయేసరికి రాజధానులు చాలా చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు బైకులు ఎందుకు కనిపెట్టారు మీకు? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడవలేక బైకులు కనిపెట్టారు. కానీ యువత, మన తెలుగు యువత ఈ రేసింగ్లు చేస్తూ జెన్ XYZ ఏదైనా పర్లేదు, కానీ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ పక్కా ఇచ్చేస్తాను. ఎన్ని రోజులు ఎలాగో టైం ఇచ్చావు కదా, ఈ ఒక్కరోజు టైం ఇవ్వా, ఎలాగోలా సెట్ చేసి ఇచ్చేస్తా డబ్బులు మొత్తం. నువ్వు ఎక్కువ బీపీ పెంచుకోకన్నా. సరే అన్నా, రైట్ అన్నా. అంత రెడీ కదా, ఓపెన్ చేస్తున్నాం అలా. చెయ్యి, కీసేవి. వస్తున్నా, ఒక్క నిమిషం. బాబోయ్, వచ్చాడు. ఒరే బాబు, ఇప్పుడేం తెచ్చావా? దా తీ, త్వరగా తీ. లోపలాడున్నాడు, పోయాడు. రెడీయా? ఆగు, మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం? హిందీ చేయలేగా? హిందీ నాకు రాదు. మరి నీకు ఏ లాంగ్వేజ్ వచ్చు? ఇంగ్లీష్, తెలుగు. నాకు ఇంగ్లీష్ రాదు. ఫిర్ హిందీ ఓకే నాకు. ఫస్ట్ టైం అయినా సరే మంచి ప్రిపరేషన్ है तुम्हारा. अच्छा बोला, ओपन करो. अरे नी मास्क ఎక్కడా? ఒక్క నిమిషం ఆగు. ఈ ఒక్క నిమిషం క్యా है रे? ఇగో ఇప్పుడు టీకే, ముందు డోర్ ఓపెన్ చేసామే. హిందీ फिर डोर ओपन कर हवले. हिंदी राधा. ये एक ही बात आता मेरे को, अब ओपन कर. ठीक है. एक मिनट. अंदर मूड के लिए एक अच्छा गाना लगा देंगे. ये मुक्का तेलुगु में बोला, हिंदी में बोला? हिंदी. अच्छा लगा. సో గైస్, నేను నిన్న ఒక వీడియో చూశాను. వాడు ఊడవ కానీ అసలు బైకింగ్ గురించి అసలు చాలా మాట్లాడాడు. దానిలో వాడు స్పెసిఫిక్గా మనల్ని టార్గెట్ చేశాడు. ఎందుకంటే మన దగ్గర బెంజ్ ఉన్న సంగతి వాడికి తెలుసు. వాడు నన్ను అంటే నన్ను అన్నట్టు కాదు, వాడు మిమ్మల్ని అన్నట్టు, నా ఫ్యామిలీ అన్నట్టు. అసలు నన్ను ఉరికినవాడిని, కానీ వాడు నా ఫ్యామిలీ అనడం నాకు అస్సలు నచ్చలేదు. అరే ఊరడా, అసలు నీకు ఏం తెలుసురా బైకింగ్ గురించి? ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడమా? అసలు నీకు అసలు బైక్ది టైర్లు మార్చేటోడు ఏం చెప్తామరా మేము?
ఏంటమ్మా? ఏం లేదులే. రే మదన్ ఒకసారి రా ఇటు. ఏంటమ్మా? మదన్ మదన్ ఏంటమ్మా? ఎంతటి దానికి బోర్డు, దానికి బ్లూ ఇంక్. ఏంటమ్మా? రే రత్ని పేరు పాన్ ప్యాకెట్ పడరా. నాకు చెప్పే బదులు ఆ జెప్టోలో పెట్టుకోవచ్చుగా. ఏంటి వినపడలేదు నాకు. నాకు చెప్పే బదులు ఆ జెప్టోలో వాటిలో పెట్టుకోవచ్చు కదా. నిన్ను కనే బదులు ఏదో కుక్కలు కన్నా బాగుండేది. వెళ్తున్నా అమ్మా. చా ఇందాక కూడా ఎందుకు పనికి రాకుండా పోయాడు. నువ్వేం టెన్షన్ తీసుకోకు బ్రో. నేను మా అన్న ఎన్ని చేయలేదు ఇట్లాంటివి. ముందు ఇట్లనే ఉంటుంది. అన్నీ అనుకున్నది జరుగుతాయా ఏంటి? సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఇంకోసారి ట్రై చేయడమే. బ్రో బ్రో ఇది చూడు బ్రో. ఎప్పుడైనా ఇట్లాంటి బండి కొనాలి బ్రో. సరే ఒకసారి నువ్వు కూడా ఎత్తుకోవచ్చుగా. మా అన్న ఒక మాట చెప్పేవాడు బ్రో. మనం చేసే వృత్తిలో రెండు ఉండాలి. రెండోది సహనం. మరి మొదటిది అంటే అప్పటికి మా అన్న తాగుండే డైరెక్ట్ రెండోది చెప్పిండు. నేను కూడా తాగుండా అని చెప్పి కానీ నేను మా అన్న మాట పట్టించుకోలే. चश्मा दिल में प्लान हीरो समझ के निकले हम दो अनजान स्लो मोशन में चल रही है दुनिया पर दिमाग बोले भाई फुल है कंफ्यूजन सीधा गाड़ी उल्टा सीधा लग रहे कूल पर है रूटीन हाथ में रोक दिमाग में डाउट किडनैप है या बस थोड़ा हैंगआउट बीट बढ़े सीना फुले बैकग्राउंड में हम हीरो बने अब तो पकड़ अब तो पकड़ अब तो पकड़ अब तो पकड़ ఒక్క నిమిషం పట్టుకోలే పట్టుకో. పట్టుకోరే రా ఇట్రా లేపు. ఈ అమ్మాయి ఇంత వీటున్నాడు రా. పట్టుకో మెల్లిగా. అరే ఒక్క నిమిషం పట్టుకోరా, ఫోన్ వస్తుంది. పట్టుకో అసలు పట్టుకో. నేను చూసుకుంటా బ్రో. నేను మా అన్న కలిసి ఎన్ని చేయలేదు ఇట్లాంటిది. హలో ఒక్క నిమిషం. హలో సత్య, నేనా ఇప్పుడే ఒక డెలివరీ ఆర్డర్ తీసుకున్నా, డెలివరీ చేసేసా. వచ్చేస్తా రేపు. ఓకే ఓకే బా ముందే పాట బ్రో ఫస్ట్. నీ అమ్మ ఎక్కడ వాడు? బ్రో ఇందాకనే కదా బ్రో ఇక్కడ కట్టేసిన నేను. మరి కట్లున్నాయి సరే, వాడెక్కడ? ఆగో చూడు ఒక పాల ప్యాకెట్ పక్కా అయిన ఉంటాడు ఆడు. నీ అమ్మ తెల్లారి సారి కదా నా పైసలు నాకు రాకపోతే బాగోదు చెప్తారా.
బ్రో మనమే కదా బ్రో లాక్ తీసింది, ఎత్తిపోతున్నాడు, ఇన్నే ఉంటాడు. మరెక్కడ్రా? ఏ, ఏ, కట్లక్ బే. ఏ, కుక్క బే. కట్లక్. ఏ, ఎన్నో కిడ్నాప్ నీకు ఇది? రే హిందీ హిందీ అంటరా? ఎన్నో కిడ్నాప్ నీకు ఇది? मैं और मैं अन्ना मिलके बहुत किडनैप करे मगर लिखा नहीं मालूम. కనిపిస్తుంది నీ ఎక్స్పీరియన్స్. आओ हमारे को बहुत है एक्सपीरियंस. చెప్పు చెప్పు తీసుకొని కొడతాను కొడుక, ఇదేరా నీ ఎక్స్పీరియన్స్? रे तमिज से बात कर. रे ఏంట్రా ఏంట్రా తమ్మిస్తో మాట్లాడేది? ఇదేరా నువ్వు కట్టుకట్టే విధానం? रे तू गुस्से में आके हिंदी बात करना भूल जा रहा. హిందీ అంటారా? హిందీ रे ఎవర్రా మీరు? तू करेक्ट क्वेश्चन पूछो ब्रो तभी आंसर मिलता. రే ఎందుకురా నేను ఎత్తుకొచ్చావు? కరెక్ట్ క్వశ్చన్ అడుగు బ్రో నువ్వు. రే జల్దీ ఫోన్ చేయరా నువ్వు వాళ్ళకి. రేయ్, ఉన్నాయి 4 కాంటాక్ట్లు రా. అడుగుతావా? కరెక్ట్ క్వశ్చన్ అడుగుతావా? అడుగుతావా? ఎంత కావాలి? కరెక్ట్ క్వశ్చన్. ఒరేయ్ 4 కాంటాక్ట్లు ఉన్నాయిరా, ఎవడికి ఫోన్ చేయమంటావురా? మరి 4 ఏంట్రా? బ్రో అది పెట్టుదో బ్రో. ఆ నెంబర్లకైతే ఫోన్ చేయనా నువ్వు ఫస్ట్. ఒక్కడు ఎత్తుమండ్రా. ఏం జీవితం ఇది? ఈ అమ్మ పైసలు. ఇక వాళ్ళ అమ్మకే ఫోన్ చేయాలి మనం. హలో, అరే ఎక్కడ్రా నువ్వు? పాలు పట్టుకురమ్మన్నా, పిండి మరీ తీసుకురమ్మనలేదు. త్వరగా నోరు మూసుకుని త్వరగా రా. అది మీ అబ్బాయి. నుంచి నువ్వు పెద్దమ్మ కాల్ విన్- చేస్తుంది. బాయ్. వినండి. కట్ చేసిందంట్రా. మా అమ్మ ఇంకో 2 గంటలు ఫోన్ ఎత్తదు. రే ఎక్కువ చేసావు, చంపేస్తా చెప్తున్నా. నిజంగానా బ్రో? ఆ? నిజంగానే చంపేస్తారా అంటున్నా. ఏయ్ ఏం రా మమ్మల్ని నమ్మాలని లేదా? నేను అదే అంటున్నావే, చంపేయండి నన్ను. రేయ్ చంపేస్తా చెప్తున్నా. చంపే భయ్యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ మూల పడిచి పడిచిదా. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని తాయాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాయాన తడిసిన పెదవుల రేగిన రాగాన. వదిలేయండి. ఈ అమ్మ జ్యూస్లో గట్టి గట్టి పడిచినాం.
ఏయ్ 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 ఆగండి, దగ్గరికి రాకండి. ఏయ్ అరే ఏంటి పిచ్చినాడు? అది కింద పెట్టు. చచ్చిపోతా, కింద పెట్టు. నిజంగా చచ్చిపోతా. రే చెప్పేది చచ్చిపోతా నాకు అని కింద చెప్తున్నా పెట్టు. కదా, రాకండి, నిజంగా చచ్చిపోతా. ఏయ్ ఏ వద్దు. మేమేం చేయము నేను ఆగు. చెప్తున్నాక చచ్చిపోతా. అరే చెప్పేమ్రా. రాకండి, దగ్గరికి రాకండి, చచ్చిపోతా. అది అది వదిలే. చచ్చిపోతున్నా, చచ్చిపోతున్నా, దొద్దు. చచ్చిపోతున్నా. సరే సరే నో. సరే ఆ? సావు. ట్రై చేయి. చచ్చిపో. రేయ్ రేయ్ అరే పిచ్చా నీకు. నువ్వు చచ్చిపో. చచ్చిపోరా. నిజంగా చచ్చిపోతా, పట్టుకో. ఏడు నిజంగా చచ్చిపోతా అంటుండు. పొడుచుకో. నిజంగా చచ్చిపోతా. అరే వద్దురా. చచ్చిపో. అరే చచ్చిపో. పొడుచుకోరా. చచ్చిపో నువ్వు. ఏడప్పా. స్మోక్ పెట్టగానే ర్యాట్ వచ్చినట్టు వచ్చినావు. ఏమరా రేవంత్ రైడర్? ఎస్, ఈ సొసైటీని ఫస్ట్ నీతోటి క్లీన్ చేయబోతున్నాను. ఏమరా బండి నడపడం రాదన్నావు కదరా, ఇంకో బండి పైన ఉన్నా. అమ్మా అసలు ఐరన్ చూడండి గైస్. వద్దులే మళ్ళీ యూరోడ్కి ఐరన్ ఏం అర్థమవుతుంది, ఐరన్ రాడ్లు అమ్ముకునేటోడు. కానీ అసలు ఆ బైక్ స్టాండ్ తీయడానికి రాదు, కానీ బైకర్స్ మీద స్టాండ్ తీసుకుంటా అంటున్నాడు. ఈ జెన్జీ నిబ్బాలు అందరు ఇట్లా వచ్చారు. బ్రో నాకు అలవాట్లేదు బ్రో. సరేలే బ్రో, నీకు మా అంత కష్టాలేడు ఉన్నాయి చెప్పు. మీకు ఇదే ఫస్ట్ టైం కదా? కాదు. ఆయనకు ఫస్ట్ టైం, నాకు కాదు. ఇంతకుముందు ఎన్ని చేసావు? ఈడొక్కడే చేశాడు, నేను మా అన్న కలిసి చాలా చేసాం. చూస్తే అలా కనిపించట్లేదే. నీకంత స్కిల్స్ స్ట్రెంత్ అవసరం లేదు కాబట్టి ఏం చూపెట్టలేదు ఈడ. లేకపోతే రెచ్చియే ఇదంతా. ఆ ఒకటి ఏమైంది? రే ఫోన్ తీరా. చేయి, మీ అయ్యకు ఫోన్ చేయి. కాల్ చెప్పే మీ నాన్నకి. The number you have dialed cannot be reached due to insufficient balance. నీ నెంబర్ చెప్పు, రీఛార్జ్ చేస్తా. ₹10 కొట్టినా చూడు. Incoming calls to this number are blocked due to insufficient balance. చేతినమ్మ ₹10 బుక్ కడిపోయిందన్నమాట. మస్తు నవ్వుతున్నా. దానికో ₹10 బొక్క. మా అన్న జీవితంలో 2 మాటలు గుర్తుపెట్టుకోమని చెప్పిండు. సక్సెస్కి ఫుల్ స్టాప్ ఉంటుంది కానీ కామాలు ఉండవని. ఆ రెండోదేంటి? అది ఉండదు బ్రో. ఈసారి అలా జరగలేదు. మా అన్న ఒకటే పెగ్ తాగాడు, రెండవసారి కూడా అదే మాట చెప్పాడు. అమ్మ ఏం టార్చర్ రా ఇది. రే రేవంత్ రైడర్, ఇప్పటి నుంచి మన ఇద్దరి మధ్యలో వార్ స్టార్ట్ అయిందిరా. నువ్వు ఎక్కడున్నా, ఏ కంట్రీలో ఉన్నా మా ఫ్యాన్స్ నిన్ను చంపేస్తారా రే. ఏంద్రా నువ్వు ఇచ్చే కంటెంట్? బండిలో సైలెన్సర్ వేయాలి, సైలెన్సర్ ఆయిల్ వేయాలి, దాని తర్వాత నా అయినా 4 నెంబర్లే ఉన్నాయండి బ్రో. ఏం ఉపయోగం? అవసరం ఏమిటి ఒక్కరే ఎక్కలేదు. సారీ. అయినా నువ్వేం చేస్తుంటావు? నేనా ఫుడ్ డెలివరీ బ్రో. సడన్గా డబ్బులు అవసరం వచ్చి తప్పలేదు. అంత అవసరం ఏమొచ్చింది? నేను ఒకటి కప్పున్నాను బ్రో, అది ఎప్పటి నుంచో డిలే అవుతుంది. ఆయన పాపం వాడు ఓపిక వెయిట్ చేస్తున్నాడు. అండ్ సత్య బర్త్డే కూడా వస్తుంది, తనకి దాని గిఫ్ట్ కూడా ఇవ్వాలి. సత్య? సత్యభామ, నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి. కానీ తను నా కోసం ఇప్పటికే చాలా చేసింది బ్రో. నేనేం చేయలేకపోయినా అట్లీస్ట్ తన బర్త్డేకే నేమని ఇద్దామని, అంతే. బా పీట్యూడ్ బ్రో, ఇదేమన్నా ట్రై చేసావా నువ్వు? లేదురా. అవును బ్రో, నువ్వెందుకు చనిపోదాం అనుకున్నావు? ఎందుకు బతకాలి? ఆ చెప్పు, ఎందుకు బతకాలి? బతుకు కోసమే బతుకు. ఓ పని చేస్తా, ఎందుకు చచ్చిపోతే మంచి అందంగా చెప్తా. అని చంపేస్తారా చెప్పండి. ఎవరన్నా నలుగురున్నా లేనట్టే అంటారు కదా, నాకు కనీసం నలుగురు కూడా లేరు బ్రో. ఎందుకు ఏదో బతుకు చెప్పు. బా ఎప్పుడైనా ఇట్లాంటి బండి ట్రై చేయాలి బ్రో, మస్తు ఫీల్ ఉంటుంది నడుపుతుంటే. నువ్వు ఆపరా. ఆయన ఇప్పుడు డబ్బులు వెళ్ళారా? మళ్ళీ కాల్ చేద్దామా, లేకపోతే వాడిని నీటికని పంపించేద్దామా? బ్రో ఎవరికి కాల్ చేయలేమా? ఇంకా మా అమ్మ మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఎత్తదు. పోనీ మీ నాన్నకి? పోనీ ఆ 3 నెంబర్లు మళ్ళీ ట్రై చేద్దామా? బ్రో లైట్ తీసుకో బ్రో, వాళ్ళు ఎత్తరు. నా వల్ల రూపాయి ఉపయోగం లేదు మీకు.
ఫ్రెండ్సే లేరా బ్రో నీకు? ఆ 3 నెంబర్లు ఆయేదోలవే. సర్లే మీకోసం ఇంకోసారి ట్రై చేస్తాను. ఏంది ట్రై చేయడమా? ఏంది బ్రో నువ్వు మాకేమైనా హెల్ప్ చేస్తున్నావా? నా వల్ల ఉపయోగం లేదని తెలిస్తే నన్ను వదిలేయడం చంపేయడం ఏదో చేస్తారని భయ్య. ఏందో ఈ బతుకు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన అసలే వాడు నాకు అప్పు ఉన్నాడు భయ్య. ఆ నా ఫోన్ ఎత్తడు. తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా ఓ 50,000 దాకా ఉంటాడు. మంచి అమౌంటే బ్రో. నీకిది తెలిసి అనుసా తెలిసి తెలియని ఆకల వయసి వరస తెలుసా మనసా నీకిది చెప్పాగా వాడు నా ఫోన్ ఎత్తడని. హలో అన్నా, చెప్పండి. మనోడికి ఎంత బ్రో అప్పు? అవి ఏమి తెలియదు బ్రో నాకు. ప్రొఫెషనల్ హెల్ప్ అడిగిన ప్రొఫెషనల్ చేస్తున్నా. ఇచ్చేస్తా అన్న, కొంచెం టైం. నైట్ కల్లా ఇచ్చేస్తా అన్న. ఓకేనా? ఎంత బ్రో అప్పు? ఒక 55,000 ఉంది బ్రో. 55,000 ఇచ్చినాడు పేరేంటి? ఆనంద్. మొత్తం ఒకేసారి తీసుకున్నావా? అవును బ్రో, మా అమ్మకి బాగాలేదంటే మొత్తం ఒకటేసారి తీసుకున్నా. సరే బ్రో, సిద్ధార్థ్ కాకుండా మిగతా 2 నెంబర్లు ఎవరివి? అలా ఎత్తరు భయ్యా. ఒక్కొక్కడిది ఒక్కొక్క బాధ భయ్యా. వాడు నా ఫ్రెండ్ సిద్ధు. డబ్బులు తీసుకున్నాడేమో ఎక్కడ అడుగుతా అని చెప్పి ఫోన్ ఎత్తాడు. ఉన్నాడేమో ఎక్స్ట్రా అడుగుతా అని చెప్పి భయపడి ఫోన్ ఎత్తాడు. ఆడు పొద్దున్నుంచి తెగ వీడియోలు చూసేస్తున్నాడే రేవంత్. వాడు కూడా నా ఫ్రెండే. ఏంది రేవంత్ నీ ఫ్రెండా? నేను మా అన్న మస్తు చూస్తామైన వీడియోస్. వాడు ఎవరితో అయితే గొడవ పడుతున్నాడు ఆ వీడియోడు కూడా నా ఫ్రెండే. వావ్, పెద్ద నెట్వర్కే భయ్యా నీది. అయినా వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అట్లా? ఒళ్ళు దొరికి అదే వ్యూస్ కోసం. అరే నువ్వు వార్ స్టార్ట్ చేస్తే నేను మా ఫ్యామిలీతో కలిసి వార్ 2 స్టార్ట్ చేస్తా. అరే అసలు నీకు కంటెంట్ గురించి మాట్లాడదాం, అసలు నీకెక్కడి నుంచి వచ్చిందిరా? అంటే అసలు ముఖానికి సన్ స్క్రీన్ పూసుకోవాలి, చేతికి సన్ స్క్రీన్ పూసుకోవాలి అనేది ఒక కంటెంట్ ఆరా? అది చెప్పడం కూడా ఈ మధ్య స్కూల్కి వెళ్ళే పిల్ల బచ్చలకు కూడా తెలుసురా రే ఈ ముఖానికి సన్ స్క్రీన్ పూసుకోవాలని. అసలు అసలు నువ్వు చెప్తేనే వేసుకుంటున్నాం రా అందరం. ఇగో ఈ బట్టలు కూడా అసలు నువ్వు వార్కి రెడీ అయిపో. నువ్వు స్టార్ట్ చేసావంటే ఇంకా నేను దాన్ని ఎండ్ చేసి తీరుతారా. ఇంకా చాలా మిగోస్. ఇంకా మీరు ఆపిన నేను ఆగను. ఇప్పుడే వాడి ఇంటికి వెళ్ళి వాడి సంగతి అని తెలుస్తాను. మన అమిగోస్ అందరూ వాడి ఇంటికి వెళ్తే హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకనే నేను ఒక్కడనే వెళ్తా అండ్ ఇది విన్ అయ్యి మన ఇండియాకి డెమోక్రసీ తీసుకొస్తా. బ్రో హాయ్. హాయ్ బ్రో. అదే ఒకటి క్లారిఫై చేద్దామని వచ్చిన. అదే ఆ రోజు అట్లా మాట్లాడింది ఆ సెన్స్ లో లేకుండే, నువ్వు అది వేరే మీనింగ్ తీసుకుంటున్నావు అని. ఇంకా నువ్వు కూడా ఆ రోజు నా ఫ్యామిలీ అన్నావు అనేసి ఇంకా నేను కూడా ముందులో లిటప్ అయిపోయినా. కానీ అవుతుంటాయి బ్రో, ఇంకా కామనే కొద్దిగా మన ఈ కంటెంట్ క్రియేటర్లకి ఇవన్నీ. ఎంత బ్రో బండి మస్తు ఉంది బ్రో బండి. ఇవాళ బ్రో ఇంకా అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్ దాని దీన్ని తిప్పడమే. అసలు నీవి కూడా అసలు బట్టలు ఇట్లా మస్తు ఉన్నాయి బ్రో. అవుట్ఫిట్ అరే బ్రో మనకు తెలిసినోడే బ్రో, కావాలని డిస్కౌంట్ ఇప్పిస్తా. అవునా? షూర్ బ్రో, పోదాం. ఏ పక్కా. అదే ఫస్ట్ అయితే మనం మన వాళ్ళకి హాయ్ చెప్పు. అదే హై గైస్, ఒక ఫోటో కూడా దిగుదాం, స్టోరీ తప్పకుండా బ్రో. ఏదో రోజు బ్లాగ్ చేద్దాం బ్రో కలిసి. అరే నువ్వు చెప్పడం ఒకటే తక్కువ బ్రో, కానీ ఒకసారి బండి రైడ్కి ఇస్తావా బ్రో? అంటే నీకు అలవాటు ఉందా? ఈ లత్కోర్ బండికి ఏంది బ్రో అలవాటు? బండిలో లత్కోడు అంటున్నావు. ఈ షర్ట్ రేట్ ఎంత తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? అరే నా బండి తుడిసే గుడ్డ దీనికంటే ఏం మాట్లాడుతున్నా? చినిగిపోతే ఫీల్ అవుతాను, వదిలేస్తున్నా. ఏం చినిగిపోతుంది అని మాట్లాడుతున్నా? నీ బండికి ఇంత ఎక్కువ. సరే వాళ్ళందరి సంగతి పక్కన పెట్టు. మా అమ్మ కనీసం మా అమ్మన్న ఫోన్ చేయాలి కదా. అమ్మ సిగ్గులేదా నీకు? హలో. ఎక్కడున్నారా? అది కాదమ్మా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, వచ్చేస్తాను. ఇంటికి వచ్చేస్తాను. లెక్కను చూసాను. ఇంత ధైర్యం ఇంకా తెగింపు వచ్చిందా నీకు?
ఇంట్లో ఒక అమ్మ ఉంది, తనతో చెప్పాలి అనంత ఇంకితైనా కూడా లేదా? చెప్పు. పక్షి రెట్టేస్తుందంట. ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా? చిన్నప్పటి నుంచి ఒక్కదాన్ని ఏం లోటు లేకుండా పెంచా కదరా. నాన్న లేకపోయినా నేనే నీకు కావాల్సిందని ఇచ్చా కదా. అలా ఇలా చేయాలనిపించిందా నీకు? నాతో ఒక్కసారి మాట్లాడుండొచ్చుగా. అలా కాదమ్మా. నోరు మీ ఎదవా, ఇంకోసారి అలా మాట్లాడ. మాట్లాడకంటూ మాట్లాడితే తిడతావు. చెప్పు తెగొద్ది. సారీ అమ్మా. సారీ చెప్పకు నాకు. ఎక్కడున్నా త్వరగా ఇంటికి రా, నీకు ఇష్టమైన వంట చేసి పెడతాను. సరే అమ్మా, వచ్చేస్తున్నా. మా అమ్మ చాలా మంచిది బ్రో, పెద్ద ఎక్కువ తిట్టలేదు. పైగా నాకు ఇష్టమైన కూర కూడా చేస్తాను. చెప్పమ్మా. వచ్చేటప్పుడు తీసుకొచ్చేసాయి. పాల ప్యాకెట్లుగా తీసుకొచ్చేస్తా. పాల ప్యాకెట్లు ఏంట్రా, అమ్మాయిని తీసుకునిరా. అమ్మాయి ఏంటి? తన కోసమే కదా లెటర్ రాసి మరి వేసిపోయావు. ఉంగరం డబ్బాలో ఉంగరం కూడా లేదు. నువ్వు అసలు ఆ లెటర్ చదివావా? చదవలేదు. పెద్దమ్మతో మాట్లాడుతూ పైకి అంతా కనిపించింది. అయినా చదవడం ఎందుకు, నా బిల్లంటే కదా. నువ్వేం చేస్తావు నాకు తెలీదా? ఇప్పుడు ఆ లెటర్ ఏం చేసావు? కోపం వచ్చి చింపేశా. సరే అమ్మా, నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగు. ఇప్పుడు నిజంగా దూకి చచ్చిపోలేదు బ్రో. ఇక్కడ దూకు. నా మొహానికి కన్నీళ్ళు ఒకటి. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో, మీరు ఎలా అయితే నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక మిస్అండర్స్టాండింగ్ వేసుకున్నారు, మా అమ్మ కూడా నా మీద ఒకటి వేసేసుకుంది. దూకుతావు బ్రో? ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ చంపేస్తుంది నీకు కూడా అదే కదా కావాల్సింది కదా. డబ్బులు ఇస్తే పంపించేస్తాం. అయినా లేచిపోవడం అంటే స్ట్రైక్ అయింది. నువ్వు ప్రేమించావా? ప్రేమించా, దూరం నుంచి ప్రేమించా. నువ్వు ప్రేమించావు, దూరం నుంచి ప్రేమించావు, హారతి ఇచ్చావు. అది మాత్రం నీ చెవులో పువ్వు పెట్టి వెళ్ళిపోయింది. నీకెలా తెలిసిపోయా? నువ్వు దూరం నుంచి ప్రేమించన్నప్పుడే అర్థమైంది బ్రో. అయినా నీది కూడా మేషరాశే కదా. ఇది కూడా కరెక్టే పోయి, ఎలా చెప్పావు? అన్నీ మన సైన్సే ఇవి. ఇదిగో ఈ రింగ్ ఆ అమ్మాయికి ఇద్దాం అనుకున్నా, కానీ వేరే ఎవరితోనో చూసా. అది చూసాక ఇంకొంచెం గట్టిగా అనిపించింది చచ్చిపోవాలని. నువ్వు చచ్చిపోలేవు బ్రో. నువ్వు చేయగలిగితే ఎప్పుడో చేసేవాడు. నీకు భయం అంతే. నాకు భయమా? నీకే భయం బ్రో. ఇప్పుడు చంపేనని చెప్తున్నా, నాకు భయమే. ఇప్పుడు చంపే చెప్తున్నా. ఇదిగో బ్రో, నేను చెప్పేది విను. అటెన్షన్ మనం కోరుకుంటే వచ్చేది కాదు. మన ఒక్కటి ఎందుకంటే చెప్పేవాడు అది కోరుకుంటే అసలు అది అటెన్షనే కాదు. అటెన్షన్ని కోరుకుంటే Attention టెన్షన్ కోసం ఎంత వస్తుంది. కష్టపడ్డా. టెన్షన్ కోరుకుంటే అటెన్షన్ రాదు. టెన్షనే. నిజంగా ఈ మాట మీ అన్న చెప్పాడా? లేదు బ్రో, ఇది నేనే చెప్పిన. సరే బ్రో, నాకు దీంతో ఎలాగో పని లేదు, కనీసం మీరన్నా వాడుకోండి. నిజంగానా బ్రో? అవును బ్రో, నాకు ఎలాగో ఈ బొక్కలో రింగ్తో పని లేదు, కనీసం మీ బొక్కలోనే పూడ్చుకుంటారని ఇన్ని బొక్కల్లో ఇంకో బొక్క తీసుకో. గంగార్పణం. రే రవి, ఈ రింగ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొనిరా. సరే భయ్యా, ఇక నేను కూడా వెళ్ళిపోవచ్చా భయ్యా? డబ్బులు వచ్చేదాకా ఎక్కడ పోయేది లేదు. ఇంకా మా అన్న చెప్పిన దాంట్లో ఇది ఒకటి. ఈ నీకు ఎక్కడ తగిలాడు భయ్యా అసలు? ఇలా అన్న పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తాడు బ్రో. ఇలా అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా కిడ్నాప్ చేయాలన్నా అంటే ఇలాంటి చిల్లర కిడ్నాప్ నేను చేయనన్నాడు. అప్పుడు వచ్చాడు వీడు. నా స్కిల్ డెవలప్ చేసుకుంటా అన్న, నీకు హెల్ప్ చేస్తా అంటే అలా పెట్టుకోవాల్సి వచ్చింది. నా కర్మగాని. రే డబ్బులు ఏమైనా రా? చెక్ చేసి పంపిస్తా అన్నాడు. ఈరోజే కదా? అరే రేవంత్ నా కంబ్యాక్ ఇచ్చి పడేసింది చూడు. బ్రో డబ్బులు వచ్చేసాయి బ్రో.
వచ్చేసా భయ్యా. థ్యాంక్స్ భయ్యా. Thank you, నమస్తే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తున్నా బ్రో. బ్రో థ్యాంక్స్. అది ఒక సెల్ఫీ తీసుకుందాం బ్రో. నేను మా అన్నకు చూపించుకుంటా నేను చేసిన ఫస్ట్ కిడ్నాప్ అని చెప్పి. బ్రో 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 అది చూడు బ్రో, కెమెరాని చూడు బ్రో. నేను చేసిన ఫస్ట్ కిడ్నాప్ బ్రో. మా అన్నకు చూపించుకుంటా ఈ ఫోటో. అది చూడు. Bye bro, మళ్ళా bye. కలుసాం. వెళ్ళు. ఇప్పుడు బెటరా మంచి పాట. నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని అది కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా చూసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా చూసి కలలే అలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని సిద్ధార్థ్. వెన్నెలలోని మతకలలో ఏంటి భయ్యా పొద్దున్నుంచి అన్నిసార్లు కాల్ చేసావా? నమ్మకు 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 ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని ఆకాశం తాకే సో గైస్ ఎలా ఇచ్చాం ప్రాంక్? మేమేం బాగానే ఉంటాం గాయస్, మీరే జాగ్రత్త నా ఐడియా కాబట్టి. నీ ఐడియా ఏందిరా? ఏది? ఏ, ఏదిరా ఐడియా? ఏ,